చేశాడని నమ్మేసింది. వాడి మీద కోపం, నా మీద జాలి ఒకేసారి వచ్చింది. నేనే పెళ్లి చేసుకుంటానంటే ఒప్పేసుకుంటుంది. అప్పుడు ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు కదా మీరా? మీరా ఒకసారి చేసుకుందామా? బాగుంటుంది. మీరా 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 నేను సుందర్, నీ సుందర్. మీరా మగాళ్ళంతా మగాళ్ళే, మనుషులు కారు. ఆడదాని దగ్గర మీకు శరీరం తప్ప ఇంకేది ముఖ్యం కాదు. కానీ నేను అలా అనుకోలేదు. ఆత్మను ప్రేమిస్తున్నావంటే గొప్పగా ఫీల్ అయ్యాను. మీరా ఆత్మ ఎప్పుడు నాలో రాలేదు. నేనేం చేశాను? ఇది ద్రోహం. వదలు, వదలు. నేను తాగలేదు, నేను తాగాను. బావునా, నా మాట విను. బావునా, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. అవసరాన్ని తీర్చుకోవడానికి రోడ్డు మీద చాలా మంది బజార్ మనుషులు ఉంటారు. వాళ్ళని తెచ్చుకో. నీది ప్రేమ కాదు, పిచ్చి, సెక్స్ పిచ్చి. ప్రేమను సెక్స్ ను ఒకేలా చూడకు. సెక్స్ లోనూ ప్రేమ ఉంటుంది, సెక్సే లేని ప్రేమ కూడా ఉంటుంది. హలో, ఎవరు? ఎవరో తెలియదు. చిరలేదు పోమా. అయ్యో ముష్టోనే మర్చిపోయారు. అప్పుడే ఆ రోజు మేడం మీద పైకి వచ్చారు, బయట తీశారు. ఏం మాడుతున్నారు మీరు? అప్పుడు లేరు. అది రోడ్ మీదకి వచ్చేస్తున్నారు పిచ్చోళ్ళంతా. మూకుడు మేడం మొహమాట పడిందా? మధ్యలో నేను నీటైతే షట్టర్ ఓపెన్ చేస్తుంది. శాంతంగా పని చేసుకునేది ఎవరు కూడా. రవి, ఈ రోజు నీకు జెండు అమ్మా, రెడ్ లైట్ ఏరియా తల్లులారా, మీరు కొవ్వెక్కి చేస్తున్నారు అనుకున్నానమ్మా. అమ్మో, మీ కాళ్ళకి నమస్కారం. అమ్మో, మన వల్ల కాదు, జంప్ అయిపోవాలి. ఈ అమృతాంజలు ఆ అమ్ముతోనే బెటరు. అమ్మా
వచ్చావా? టెంప్ట్ అయ్యాను కదా, వస్తావు. మేడం, నిద్రలో ఉండేవాడు కాబట్టి కలవ నిజం అసలు కమిట్ అయిపోయేవాడిని. మేడం, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. నాతో మాట్లాడదు అయిపోయింది. పట్టు తగ్గినట్టు ఎంత చెప్పురా. అసలేం జరుగుతుందిరా ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావు? వాడు రూమ్ రెట్టింటి వేసాడు, కడుపు రగిలిపోతుంది. రవి, ఎవరిని నమ్మాలో ఏది నమ్మాలో అర్థం కావట్లేదు. అవునా, ఏడోకు. మంచోళ్ళమని చెప్పం కానీ సుందరం లాంటి శాడిస్లం కాదు. రవైతే అస్సలు కాదు. జరిగిందంతా ఒక కన్ఫ్యూషన్ అయితే వేడి పరిస్థితే అస్సలు అర్థం కావడం లేదు. వీడు టెంప్ట్ అయి చూసిన ప్రతి పిల్ల వీణ్ణే వెతుక్కుంటూ వచ్చి రేప్ చేయడం ఏంటి? సుందరంలాగా నీకు కూడా మంత్రాలవి వచ్చా? తప్పంతా నాదేనండి. నా వీక్నెస్కి ఏ అమ్మాయిని చూసి టెంప్ట్ అయినా తప్పులేదు. కానీ నా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మిమ్మల్ని చూసి ఆ టైంలో టెంప్ట్ అవ్వడం నిజంగా నాకే అసహ్యంగా ఉంది. మీరు కల్లోకి వచ్చినప్పుడు మాత్రం ఈ ఒక్క కళ నిజమైతే బాగుండు అనుకున్నా. కానీ అది కళ కాదని ఇప్పుడే తెలిసింది. సారీ మేడం, కానీ నా ప్రేమ మాత్రం నిజమే. ఏ ఉండు, నేను కూడా నీతోనే ఉంటాను. నా మీద కాలేసుకుని పడుకుంటావు, ఎక్కడెక్కడో చెయ్యేస్తుంటావు. మరి నేనెప్పుడు కల్లోకొచ్చినట్టు నువ్వు చెప్పనే లేదే? ఎందుకు? ఏంటి రీజన్? భావన, ఒక నిమిషం. సరే కాస్త వస్తారా? జరుపుకోవే. నువ్వే చేస్తావా? తీసుకెళ్ళి కళా కళ అని చెప్పి కథ నా గురించి నీకు తెలుసు కదా రాదా? నేను సుందర్, ఒక్క నిమిషం నేను మాట్లాడేది కదా. నా కోరికలో సెక్స్ మాత్రమే ఉంటే గర్భంతో ఉన్న నిన్ను అడగను. నాకు సెక్స్ కావాలి, ప్రేమతో కూడిన సెక్స్ కావాలి, లేదా చావు కావాలి. నీ చావు నాపిన అదే ప్లేస్లో నా చావు నాపడానికి వస్తే నేను బతుకుతా. నా చావు బతుకులు ఇప్పుడు నీ చేతుల్లో. ఏదైనా నాకు ఇష్టమే. సరే ఏడోకు, కళ్ళు తుడుచుకొని రా. ఏదోటి మన చేద్దాం. మన మాటలు విన్నట్టుంది. భావన వెళ్ళిపోయింది. తెలియకుండా నేను చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నాను రాదా. రే, ఇందులో నీ తప్పేం లేదు బే. ఎక్కడో ఏదో జరుగుతుంది, అదైతే కన్ఫర్మ్. నీ వీక్నెస్ తెలిసిన వాళ్ళు ఎవరో నీతో బాగా ఆడుకుంటున్నారా కదా? నాతో ఆడుకుంటే ఎవరికేం వస్తుంది రాదా? ఆ సుందరంగాడి గురించి భావన ఏం చెప్పిందో విన్నావుగా? ఎవరేం చేస్తున్నారో నాకు అనవసరం. భావనను కాపాడుకోవాలి. నేరుగా వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడిపోతాను. ఏం జరిగితే అది జరుగుతుంది. రే రే రవి,